హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఆన్ పాసివ్ ఫౌండర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఎందుకు చెప్తున్నాను, లైక్ ఎందుకు చేయమంటున్నానంటే మీరు లైక్ చేస్తే కొందికి కొత్త వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను లైక్ చేయమంటున్నాను. ఓకేనా? ఇంకా ఆన్ పాసివ్ వాట్ ఈస్ మ్యాటర్ అనేది నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. అందరికున్న డౌట్ వచ్చేసి ఈ 2025లో ఆన్ పాసివ్ అనేది మనీ అనేది ఇచ్చిద్దాం మనకి అనేది చాలా డౌట్ ఉందన్నమాట చాలామందికి. నేను అనుకున్నది, నాకు అనిపించింది నేనైతే చెప్తాను ఈ వీడియోలో. దాంట్లో మీరైతే బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఫౌండర్స్ మైండ్లో ఉన్నదే నేను మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి ఇలానే మైండ్ సెట్ ఉందని నేను అనుకుంటున్నాను. నాకు ఎలా ఉందంటే వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది కదా. బికాస్ ఎందుకంటే చాలా రోజుల నుంచి పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి దీనికి కూడా బ్యాడ్ కామెంట్లు పెడితే నేనేం చేయలేను. ఓకేనా? 2025 స్టార్ట్ అయిపోయి మనకి చాలా నెలలు అయిపోతుంది అనమాట. ఈ 2025లో మన ఫౌండర్స్ కనీసం కమిషన్స్ కూడా తీసుకోలేదు. యాష్ ముఫ్రే అనే పర్సన్ వచ్చేసి 2024లోనే ఆన్ పాసివ్ అనేది స్టార్ట్ అయిపోతుందని చెప్పారు. కానీ ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వలేదు, కమిషన్స్ కూడా రాలేదు. అండ్ 2025లో కన్ఫామ్గా మేము కూడా అందరం కూడా ఆన్ పాసివ్ అనేది వచ్చిద్దని అనుకున్నాము. కానీ ఎక్కడ రాలేదు, ఎందుకంటే కంపెనీకి జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల రాలేదన్నమాట. అలా అని కంపెనీ నేను నెగిటివ్ అయితే చేయట్లేదు. కంపెనీ ఇదే పాజిటివ్గానే ఉంచుతున్నాను. ఈజ్ ఏ లెజిట్ కంపెనీ అని నేను చెప్తాను. ఈ 2025లో చాలామంది మనీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఆన్ పాసివ్ గురించి ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నా కామెంట్లో లాస్ట్ వీడియోకి పెట్టారు. నేను దాదాపు 6 ఐడీస్ తీసుకున్నాను బ్రో, కానీ ఇంతవరకు నాకు ఏ పేమెంట్ రాలేదు, స్ట్రగుల్ అవుతుందని చెప్తున్నారు అనమాట. 6 ఐడీసే కాదు, చాలామంది 10 or 20 ఐడీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఎందుకంటే కంపెనీ అనేది స్టాండర్డ్ అని తీసుకున్నారనమాట. ఫౌండర్షిప్ అనేది దాంట్లో తప్పేం లేదు తీసుకోవడంలో. ఎవరికైనా మనీ ఎర్న్ చేయాలనేది పాసివ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఈ 2025 అనేది మోస్ట్ ఆన్ పాసివ్కి ఈ ఇయర్ అనేది చాలా మంచి ఇయర్. ఎందుకంటే అప్డేట్స్ అయినా కానీ ఏవైనా జరగడానికైనా కానీ 2025 అనేది మోస్ట్ వ్యాలిడ్ ఇయర్ అనమాట ఆన్ పాసివ్కి. కానీ ఆన్ పాసివ్ ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అనుకునేది ఈ 2025 కమిషన్స్ వచ్చినా చాలు అనే స్థితికి అయితే వచ్చేసింది అనమాట ఆన్ పాసివ్ కంపెనీ అనేది. అది అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా బయటికి చెప్పరు. ఎందుకంటే అంటే కంపెనీని మేము బ్యాడ్ చేస్తామని ఒక అపోహ వెళ్తారు. కానీ ఉన్న వాస్తవం ఇదే, ఫౌండర్కి ఉన్న మైండ్లో ఇదే వాస్తవం. కానీ ఈ 2025లో కమిషన్ అనేది రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రాకపోతే మాత్రం, కమిషన్స్ కూడా రాకపోతే మాత్రం కంపెనీ అనేది ఇంకా బ్యాడ్ అయిపోతుంది అనమాట. బికాజ్ ఎందుకంటే దీని మీద కేసెస్ కూడా ఉన్నాయి అనమాట. ఎస్ఎస్సి కేసు కానీ, హైదరాబాద్ శాలరీస్ కేసు కానీ, ఇంకా వాస్తవం చెప్పాలంటే క్రోమ్లో ఆన్ పాసివ్ గురించి సెర్చ్ చేస్తే వీళ్ళు ఎక్కువ పార్ట్నర్షిప్స్ తీసుకొని వాళ్ళకి ఏం చేయట్లేదు అని ఒక ఇది కూడా ఉందన్నమాట. ఫ్రాడ్ కింద పిరమిడ్ స్కీమ్ అని కూడా ఉంది. నా లాస్ట్ వీడియోలో కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. హైదరాబాద్లో అనేది ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేసారనమాట. ఇంకా ఎస్ఎస్సి కేసు అనేది మోర్ ఇంపార్టెంట్. లాస్ట్ వీక్లో మన యాస్ సార్ ఏం చెప్పారంటే మనకి ఎస్ఎస్సి కేసు అనేది ఇంకా విత్ ఇన్ వీక్స్లో మన క్యాన్సిల్ అయిపోతుంది, అంటే కేసు అనేది కొట్టేస్తున్నారు అది అని చెప్పారనమాట. అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో యాష్ ముఫ్రే అనే పర్సన్ అయితే ఇంపార్టెంట్. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాష్ ముఫ్రే ఏది చెప్తే అది ఓకే, అంతేగాని మిగతా వాళ్ళు చెప్పిందనమాట నమ్మడానికి లేదు. ఎందుకంటే యాష్ ముఫ్రే అనే పర్సన్ చెప్పింది ఒక్కోసారి జరిగిద్ది, ఒక్కోసారి జరగదనమాట కరెక్ట్ టైంకి. కానీ ఆ ఎస్ఎస్సి కేసు అనేది విత్ ఇన్ వీక్స్లోనే తొలగించిద్ది అని చెప్తున్నారనమాట. అది జరిగితే మాత్రం చాలా మంచిదే. ఫండ్స్ అనేది అక్కడే స్ట్రక్ అయినాయి, ఆ ఎస్ఎస్సి కేసు వల్లే స్ట్రక్ అయినాయని వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఇది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. నేనేంటి బ్రదర్ తెలియదు అని చెప్తున్నాను అంటారా? నేను కూడా ఒక ఫౌండరే కూడా ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాడు ఆన్ పాసివ్ని, తెలియదు అంటాడు ఏందని మీరు అనుకోవచ్చు. కానీ మనం ఫౌండర్ వరకే, దాంట్లో ఒక ఫౌండర్షిప్ వరకే. దాంట్లో మనకి చాలా ఉంటాయి అన్నమాట. అవి తెలియాల్సిన అవసరం మనకు లేదు, కూడా చెప్పరు వాళ్ళు మనకేమి. వాట్ ఏం జరుగుతుందని వాళ్ళకుంటాయి. మనం అప్డేట్స్ వస్తే వినడం, మాట్లాడుకోవడం తప్ప మనం ఏం చేయలేం దానికి మించి ఏ యూట్యూబర్ కూడా. నిజంగా చెప్పాలంటే కంపెనీ అనేది మీరు నమ్మకంతో ముందుకెళ్లాల్సిందే, కానీ ఎవరి మీద నమ్మకాలను పెట్టుకునేదని మీరు ముందుకెళ్ళొద్దు. కంపెనీ మంచిది, మనం దీంట్లో ఇన్వెస్ట్ చేసాం, మంచి జరిగిద్దని ముందుకు వెళ్ళడం తప్ప దీంట్లో మనం చేయకూడదు ఏం లేదనమాట. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి ఫౌండర్స్. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక యూట్యూబర్ ఒకలాగా చెప్తారు, ఒక యూట్యూబర్ ఒకలాగా చెప్తారు. నెగిటివ్గా చెప్పినప్పుడు మీరు బాధపడతారు, పాజిటివ్గా చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఏం కాకుండా కంపెనీని నమ్మిన వాళ్ళు, కంపెనీని ఫౌండర్స్కి ఎవరైనా కానీ వచ్చే అప్డేట్స్ చూసి ఆనందంగా ఉండి, వచ్చింది ఎప్పటికైనా నమ్మకంతో ఉండి
ముందుకు సాగడమే చేయాల్సిన పని. ఎవరు చెప్పిన మాటలు కూడా నమ్మకండి. ఎందుకంటే అక్కడ యాస్ సార్ దగ్గర నుంచి మనకు పాపప్ కానీ సంథింగ్ మెసేజ్ లైవ్స్ కానీ జరుగుతాయి కదా, అవి చూసి ముందుకు వెళ్ళడమే మనం చేయగలిగిన పని. దాని మించి మనం ఏం చేయలేమన్నమాట. మనకు ప్రజెంట్ అప్డేట్ వచ్చేసి మన కంపెనీ అనేది బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చాలా బాగా జరుగుతుందని క్రిస్ రెడ్ సార్ చెప్తున్నారనమాట. అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు, కానీ కన్ఫామ్గా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది జరగకుండా అయితే ఏం ఉండదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. ఒక్కొక్క వన్ టైం యాస్ ముఫ్రే గారిది ఒకటైతే ఉందండి. ఎప్పుడు వస్తారో తెలియదు, కానీ ఒక సర్ప్రైజ్ ఇచ్చి మాత్రం వెళ్ళిపోతారనమాట. ఆ సర్ప్రైజ్ అనేది మనం కోరుకోవాలి. ఎందుకంటే ఈ 2025లో చాలా అప్డేట్స్ అనేది రావాలి. చాలా ఆన్పాసివ్కి ఇప్పుడు ఫస్ట్ నుంచి ఇప్పుడు 0.01 నుంచి స్టార్ట్ చేయాలన్నమాట ఆన్పాసివ్ కంపెనీ అనేది. ఎందుకంటే మార్కెటింగ్ అయినా, కంపెనీస్ అయినా కానీ, పార్ట్నర్షిప్స్ అయినా కానీ, ఏదైనా కానీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఏది జరిగినా కానీ మనం ముందుకెళ్ళడం అనేది తప్పదు కదా. ముందుకు మన వర్క్స్ మనం చేసుకొని ముందుకు వెళ్ళడం అనమాట. అప్డేట్స్ వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు 5 మినిట్స్ కేటాయించి యూట్యూబ్లో విని అక్కడి నుంచి వెళ్ళిపోయి మన వర్క్ మనం చేసుకోవడం చాలా మంచిది. దీనికోసం వర్క్స్ వదిలేసి ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు. ఎందుకంటే అది వచ్చే టైంలో వచ్చిద్ది అనమాట. సరేనా? నాకు తెలిసి మాత్రం ఇంకా 2 మంత్స్ అనేది మనకి అప్డేట్స్ రావడానికి టైం ఉండిద్ది అనమాట. ఈ మధ్యలో మనకి అరబిక్ వాళ్ళతో మీటింగ్ ఉంది కదా, దుబాయ్ వాళ్ళతో యాజ్ సార్కి మీటింగ్ ఉందన్నమాట. దాంట్లో స్ట్రక్ అయిన ఫండ్ గురించి అయితే టాపిక్ జరుగుతుందన్నమాట. అది జరిగిన తర్వాత ఆఫ్టర్ డిస్కషన్ తర్వాత అప్డేట్స్ అనేది మనకి వస్తాయి అన్నమాట. నాకు తెలిసి ఆన్పాసివ్ ప్రోడక్ట్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను, కానీ ఆన్పాసివ్ నేమ్ అనేది కనిపించదని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే ఆన్పాసివ్ నేమ్ చేంజ్ చేస్తారేమో అని కొంచెం నాకు తేడా కనిపిస్తుంది. ఎందుకంటే దాని మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉందన్నమాట. ఎవరికైనా కానీ ఇంప్రెషన్ ఉందన్నమాట ఆన్పాసివ్ అనే నేమ్ మీద. హైదరాబాద్ కానీ సంథింగ్ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కానీ బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. ఎందుకంటే అది చెప్పిన పనులు చేయలేదనే ఉంది. ఎక్కడ కూడా మళ్ళీ ఫ్రాడ్ అని చెప్పలేదు, కానీ చెప్పిన పనులు కరెక్ట్గా చేయలేదని ఎక్కడైనా ఉందన్నమాట. ఆన్పాసివ్ని చాలామంది ఎంఎల్ఎం సిస్టమ్ అని కూడా చాలామంది అనుకుంటున్నారనమాట. ఇది ఎంఎల్ఎం అయితే కాదండి. కానీ వచ్చే 2 మంత్స్లో అయితే మనం అయితే మంచి న్యూసెస్ అయితే వింటాము. మన యాస్ సార్ ఎప్పటికైనా ఒకే మాట చెప్తున్నారనమాట. 60 days పట్టిద్దని చెప్తున్నారు. అండ్ ఇంకోటి సైలెంట్గా వర్క్ జరుగుతుందని చెప్తున్నారు ఎక్కడైనా కానీ. ఆ వర్క్ అనేది మనం ఈ 2 మంత్స్లో అయితే చూస్తామని నేను అనుకుంటున్నాను. ఎంతవరకు అయితే మాత్రం మనకు చెప్పలేము. ఎందుకంటే చాలాసార్లు మనం వాటి కోసం చాలా వెయిట్ చేసాం అనమాట. అది మీకు తెలుసు. అప్డేట్ అయినా ఏది వచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఆన్పాసివ్ గురించి ముందరకు వెళ్ళిపోవాలన్నమాట. కానీ మనం ఆన్పాసివ్కి మళ్ళీ అయితే పే చేయడం అయితే కుదరదు. అది ఎక్కడ కూడా మనకి మెన్షన్ కూడా చేయలేదన్నమాట. యాజ్ సార్ ఎప్పుడు చెప్పినా ఒకే మాట చెప్తారు, మీరు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు ఆన్పాసివ్కి. మీరు ఆన్పాసివ్ నుంచి ఇన్కమ్ తీసుకున్నప్పుడు మీరు మళ్ళీ పే చేయాలని చెప్పారనమాట. అదొక గుడ్ న్యూస్. ఇంకోటి ఏంటంటే ఆన్పాసివ్ మార్కెటింగ్ జరిగిద్దని ఈ 2 మంత్స్ తర్వాత నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవేనండి. ఎవరు కూడా మీ వర్క్స్ మానేసి ఆన్పాసివ్ మీద డిపెండ్ అవ్వకండి. నా ఒక బ్రదర్గా నేనైతే చెప్తున్నాను అనమాట. ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఆన్పాసివ్ మీద హోప్స్ అనేది ఈ ఇయర్లో కూడా పెట్టుకోవద్దని నేను చెప్తాను పక్కాగా. బికాజ్ ఎందుకంటే జరుగుతున్న వాటి గురించి చూస్తుంటే 2025లో మనకు కమిషన్స్ అయితే రావచ్చు, కానీ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రీస్టార్ట్ చేయాలని ఆన్పాసివ్ అనేది రీస్టార్ట్ చేయాలి మళ్ళీ. చాలా నెగిటివ్ అయితే ఆన్పాసివ్ మీద ఉంది. దాన్ని పాజిటివ్గా చేసుకోవాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి మనకు 1 year ఇంకా పట్టే అవకాశం చాలా ఉందన్నమాట. మన హైదరాబాద్లో ఐటీ హబ్లో అయితే ఆన్పాసివ్ అనేది ఉందని చెప్తున్నారనమాట కొంతమంది బ్రదర్స్ అయితే. నేను ఆఫీస్కి కూడా కాల్ చేశాను. అంటే లైక్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారైతే కాల్ చేశాను. వాళ్ళు కూడా ఉంది అని చెప్పారు, కూడా లేని మాత్రం చెప్పలేదు. అది మాత్రం కొంచెం మంచి హ్యాపీగా అనిపించింది అనమాట. సీ యూ అగైన్ గైస్, బాయ్.